Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 3.2 under the first question. Sum of any two odd numbers be even numbers. ఇప్పుడు సమ్ చేయమన్నారు. టూ ఆడ్ నెంబర్స్ టూ ఈవెన్ నెంబర్స్ చేస్తే ఏమొస్తుంది రిజల్ట్ మనకి? ఆడ్ నెంబర్స్ చూసుకుందాం. ఏ ఆడ్ నెంబర్స్ అయినా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 + 5. సమ్ అంటే ఏంటి? యాడ్. సమ్ అంటే ఏంటి? యాడ్. 3 + 5 8. ఇంకొక సెట్ తీసుకుందాం. 5 + 7 12. ఇవి రెండు యాడ్ చేస్తే మనకి ఏ నెంబర్ వచ్చింది? ఈవెన్ నెంబర్ వచ్చింది. ఏం నెంబర్ వచ్చింది? ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈవెన్ నెంబర్స్ 2 + 4 ఎంత? 6. ఇంకొకటి తీసుకుందాం. 10 + 16 ఎంత? 26. ఈ రెండు ఏంటి? ఈవెన్ నెంబర్స్. ఓకే, ప్రాబ్లం. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అవి ట్రూ ఆర్ ఫాల్స్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అందులో ఫస్ట్ సమ్ చూడండి. ద సమ్ ఆఫ్ 3 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈవెన్. సమ్ ఆఫ్ 3 ఆడ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 3 5 + 7 ఎంత? 15. ఏమన్నారు? ఈవెన్ నెంబర్ అన్నారు. ఇక్కడ ఏమొచ్చింది? ఆడ్ వచ్చింది. అంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఆన్సర్ ఏంటి? ఫాల్స్. బి. ద సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ అండ్ 1 ఈవెన్ నెంబర్ ఈజ్ ఈవెన్. సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 3 అండ్ ఈవెన్ నెంబర్ ఎంత? 2 తీసుకుందాం. ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. చిన్న వాల్యూస్ తీసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ కూడా ఈజీ అయ్యిద్ది. నెక్స్ట్ మనకి అండర్స్టాండ్ అనేది బాగా అర్థమవుతుంది. 3 + 1 4 4 + 2 6. ఏమొచ్చింది? ఈవెన్ వచ్చింది. వాళ్ళు కూడా ఏమన్నారు? ఈవెన్ అన్నారు. అంటే ఇది ట్రూ. నెక్స్ట్ సి. ద ప్రొడక్ట్ ఆఫ్ 3 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆడ్. ప్రోడక్ట్ అంటే ఏంటి? ఇంటూ చేయాలి. ప్రోడక్ట్ అంటే ఏం చేయాలి? ఇంటూ. ఫర్ ఎగ్జాంపుల్ 3 × 5 × 7. ఇవేం రావాలంట? ఆడ్. ఇక్కడ ఏమొచ్చింది చూద్దాం. 3 5s 15 15 7s 105. ఏంటి? ఆడ్. ఇక్కడ కూడా ఏమి ఇచ్చారు? ఆడ్ ఇచ్చారు. అంటే ట్రూ. నెక్స్ట్ డి. ఇఫ్ అన్ ఈవెన్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 2. ఒక నెంబర్ తీసుకుంటే దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే ద కోషంట్ ఈజ్ ఆల్వేస్ ఆడ్. కోషంట్ ఎప్పుడు ఏమొచ్చిద్దంట? ఆడ్డే వచ్చింది. చూడండి, ఆల్వేస్ అంటే ప్రతిసారి. అది గుర్తుపెట్టుకోండి. ఇచ్చే పద్ధతులు 2 టైప్స్ ఇస్తారు. ఒకసారి మామూలుగా ఇస్తారు. ఇక్కడ ఇచ్చింది మనకి ఆన్సర్ వాళ్ళు ఇస్తారు. అది కరెక్టా లేదా చెక్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అని రాదు. ఇక్కడ ఏంటి? ఆల్వేస్ నెవర్ వస్తే ఎప్పటికీ జరగదు, లేకపోతే ఎప్పటికీ జరిగిద్ది అని అండర్స్టాండ్. ఓకే. డి. ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకుందాం. 8 డివైడెడ్ బై 2 ఎంత? 4. చూడండి, 4 × 8 ఎన్ టైమ్స్? 2 టైమ్స్. కోషంట్ ఏంటి?
ఈవెన్ వస్తుంది, ఆడ్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నారు, ఆల్వేస్ ఎప్పుడు ఆడ్డే వచ్చింది అన్నారు. అప్పుడు ఇది ఫాల్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్. ఈ రాసుకుందాం, అన్ని ప్రైమ్ నెంబర్స్ ఆడ్డే, ఈవెన్ నెంబర్ ప్రైమ్ నెంబర్ ఉండదు. 2 ఉందిగా, 2 ఏంటి, ఈవెన్ ప్రైమ్ నెంబర్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, అన్ని ప్రైమ్ నెంబర్స్ అన్నారు. అప్పుడు ఇది ఫాల్స్. ఇది ఫాల్స్. నెక్స్ట్ ఎఫ్, ప్రైమ్ నెంబర్స్ డు నాట్ హ్యావ్ ఎనీ ఫ్యాక్టర్స్. ఇక్కడ చూడండి, ప్రైమ్ నెంబర్స్ ఏ ఫ్యాక్టర్స్ ఉండవంట. ప్రైమ్ నెంబర్స్కి ఏ ఫ్యాక్టర్స్ ఉండవంట. ఉంటాయి కదా ప్రైమ్ నెంబర్స్కి, 1 ఉండిద్ది, నెక్స్ట్ సేమ్ టేబుల్లో ఉంటుంది. అంటే మనకి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ ఏమన్నారు, అసలు ఫ్యాక్టర్సే ఉండవు. డు నాట్ హ్యావ్ ఎనీ ఫ్యాక్టర్స్, ఒక్క ఫ్యాక్టర్ కూడా ఉండదన్న. అప్పుడు ఇదేంటి, ఫాల్స్. నెక్స్ట్ జి, సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. 3 + 5 ప్రైమ్ నెంబర్సేగా ఇవి, ఇది ప్రైమ్ నెంబర్స్. వీటిని యాడ్ చేస్తే ఏమొచ్చిందంట, ఈవెన్ వచ్చిందంట. 3 + 5 8, ఈవెనే కదా. ఈవెన్, ఇక్కడ ఈవెన్ వచ్చింది. కాకపోతే ఏమన్నారు, ఆల్వేస్, ప్రతిసారి వచ్చిద్దా, రాదు. కొన్నిసార్లు ఈవెన్ రావచ్చు, కొన్నిసార్లు ఆడ్ రావచ్చు. ఇది ఫాల్స్. నెక్స్ట్ హెచ్, 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 ఒక్కటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ అన్నారు. ఇది ట్రూ. ఇది ఇంకా ఎగ్జాక్ట్గా ట్రూ అని రాసేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ నోట్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఈవెన్ ప్రైమ్ ఏంటి అంటే 2 ఒక్కటే ఈవెన్ ప్రైమ్. ఓకే, ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. అన్ని ఈవెన్ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 4, 6, 8 ఇవన్నీ కాంపోజిట్ నెంబర్స్, రైట్ అని ఇచ్చారు. అన్ని ఈవెన్ నెంబర్స్ కాంపోజిటే అవుతాయంట. ఆల్ అన్నారు, ఆల్ కాదు, అన్ని ఈవెన్ నెంబర్స్ అవ్వవు. 2 కాంపోజిట్ నెంబర్ కాదు కదా, 4, 6, 8 కదా స్టార్టింగ్. 2 అయితే కాదు. అప్పుడు ఏంటి, 2 కూడా ఈవెన్ నెంబరే కదా. కానీ ఇక్కడ ఆల్ అన్నారు కాబట్టి ఇది ఫాల్స్. ఒకవేళ రైట్ చేయమన్నారు అనుకోండి, ఏం రాయాలి, ఎక్సెప్ట్ 2. ఎక్సెప్ట్ 2 అన్నీ ఏమవుతాయి, కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఇప్పుడు ఇది ఇచ్చింది ఫాల్స్. నెక్స్ట్ జే, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. 2 ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం, వాటి యొక్క ప్రోడక్ట్ అంటే ఇంటూ 2 × 4 ఇంత 8. ఏమొచ్చింది మనకి, ఈవెన్ వచ్చింది. ప్రతిసారి ఈవెనే వచ్చిద్దంట. అప్పుడు అదేంటి, ట్రూ. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ద నెంబర్స్ 13 and 31 ఆర్ ప్రైమ్ నెంబర్స్. బోత్ దీస్ నెంబర్స్ హ్యావ్ ద సేమ్ డిజిట్స్ 1 and 3. ఫైండ్ సచ్ పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 13 and 31 ఈ రెండింటికి సేమ్ డిజిట్ ఉంది. అలాంటి పెయిర్స్ మనం 100 లోపు రాయమని చెప్తున్నారు. ఓకే, చూద్దాం. 13, 17 చూడండి, 17 దాన్ని రివర్స్ చేస్తే ఏమొచ్చింది, 71.
ఇవి ప్రైమ్ నెంబర్సే కదా, ఏం రాయమన్నారు? ప్రైమ్ నెంబర్సే రాయమన్నారు. ఇది ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 19 చూడండి. 19 అయితే ప్రైమ్ నెంబరు. దాన్ని రివర్స్ చేస్తే ఎంత వస్తుంది? 91 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది 91 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. ఇది నాట్ ఏ పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్. నీకు ఎగ్జాంపుల్ అని చెప్పాను, ఇది రాయక్కర్లేదు. నెక్స్ట్ 37, 73 చూడండి. 37 రివర్స్ చేస్తే 73. ఇది ఒక పెయిర్. 1 2. ఇంకా చూడండి 79, దాన్ని రివర్స్ చేస్తే 97. ఇవేంటి? ప్రైమ్ నెంబర్స్. ఏంటి? రివర్స్ చేసిన అదే సేమ్ డిజిట్ ఉంటుంది. నెక్స్ట్ 100కి బిలో ప్రైమ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ 4th రైట్ డౌన్ సపరేట్లీ ద ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ లెస్ దాన్ 20. 20 కంటే తక్కువ ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ రాయమన్నారు. ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 7 9 తీసుకోకూడదు. ఎందుకు? 9 అనేది కాంపోజిట్ నెంబర్. అది 1 టేబుల్లో పోయిద్ది, 3 టేబుల్లో పోయిద్ది, నెక్స్ట్ 9 టేబుల్లో పోయిద్ది. అలా తీసుకోకూడదు. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటేనే తీసుకోవాలి. 11 13 17 19. ఓకే, నెక్స్ట్ 20 21 అలా తీసుకోకూడదు. ఎందుకు? 20కి బిలోనే రాయమన్నారు. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఇక్కడ ఏం రాయాలి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ ఉంటే అదేంటి? కాంపోజిట్ నెంబర్స్. చూడండి 4 1 టేబుల్లో పోయిద్ది. చూడండి దీని ఫ్యాక్టర్స్ 1 టేబుల్, 2 టేబుల్, 4 టేబుల్. 2 కంటే ఎక్కువ ఉంటేనే కదా నేనేం చెప్పాను? కాంపోజిట్ నెంబర్. 4 6 7 8 9 1 టేబుల్, 3 టేబుల్, 9 టేబుల్. అలా ఏంటి? 2 కంటే ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటారు? కాంపోజిట్ నెంబర్. 10 12 13 కాదు, 14 15 16 17 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 18 20 తీసుకోకూడదు. ఎందుకు? 20 ముందు వరకే రాయమన్నారు. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 1 and 10? 1 and 10 నెంబర్స్లో గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 10 ఎంత? ఏమేంటి ఉంటాయి? 2 3 5 7 9 ఉండదు. ఓకే, 9 కాంపోజిట్ నెంబర్. అప్పుడు గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి వీటిలో? ఎంత? 7. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ యాజ్ ద సమ్ ఆఫ్ 2 ఆడ్ ప్రైమ్స్. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చే ఆ నెంబర్స్ని 2 ఆడ్ ప్రైమ్స్లో మనం రాయాలి. ఇక్కడ చూడండి. ఏ 44, బి 36, సి 24, డి 18. వీళ్ళేంటి? 2 ప్రైమ్ నెంబర్స్ని యాడ్ చేసేటట్టు రాయాలి. 44 చూడండి. 3 + 41 రాసుకోవచ్చు కదా. 3 + 41 రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 44.
ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్స్ ఇవి, ఆడ్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఒక్కటే కాదు మనం ఎన్నైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ 36, 5 + 31, 24ని ఏంటి 5 + 19, 18ని 11 + 7, దీనికి 5 + 13 కూడా రాసుకోవచ్చు. మన ఇష్టం ఎలా అయినా రాసుకోవచ్చు. నేను ఒక పేరు రాశాను కదా, మీరు ఇలాంటివి ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. ఏం లేదండి, ఏదైనా ఒక 2 ఆడ్ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి, వాటిని యాడ్ చేస్తే ఇచ్చిన నెంబర్ రావాలి. ఓకే, గివ్ 3 పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ హూజ్ డిఫరెన్స్ ఈజ్ 2. డిఫరెన్స్ ఏమో వాటి మధ్య ఏమో 2 ఉండాలి, అలాంటి ప్రైమ్ నెంబర్స్ రాయాలి. చూడండి, అలాంటి ప్రైమ్ నెంబర్స్ 2 ఉంటే డిఫరెన్స్ వాటిని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్ అంటారు. ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రైమ్ నెంబర్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని రాస్తున్నా, 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 ఇలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీటి యొక్క డిఫరెన్స్, ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటే చూద్దాం. 2కి 3కి ఎంత డిఫరెన్స్? 1. 3కి 5కి డిఫరెన్స్ 2. 5కి 7కి డిఫరెన్స్ 2. ఇలా డిఫరెన్స్ 2 ఉంటే వీటిని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్ అంటారు. వాటిని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్. ఇక్కడ చూడండి ట్విన్ ప్రైమ్స్. ఇక 7, 11 చూడండి, 4 డిఫరెన్స్, 2 డిఫరెన్స్ ఉంటే దాన్ని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్ అంటారు. ఓకే, మనం అలాంటివి 3 పెయిర్స్ రాయాలి. చూడండి, 3, 5, 5, 7, నెక్స్ట్ 11, 13. ఓకే, ఇంకా రాయమన్న 4 పెయిర్స్ అన్నారు అనుకోండి, 17, 19 కూడా రాయొచ్చు. ఎందుకు? వాటి మధ్య డిఫరెన్స్ కూడా 2 ఉంది. ఇక్కడ 3 అడిగారు కాబట్టి 3. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ 2 ప్రైమ్స్. ఈ 2 ప్రైమ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? ఈజ్ 2. ఎంత? 2 డిఫరెన్స్ ఉంటే దాన్ని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్. దాన్ని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్. ఓకే, నెక్స్ట్ 8th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్? చూడండి, ఇక్కడ కొన్ని ఇచ్చారు, వాటిలో ప్రైమ్ నెంబర్ ఏంటో అని చెప్పాలి. 23 ఇక్కడే చూడండి, 7th క్వశ్చన్లోనే ఆల్రెడీ చెప్పాను. 23 అనేది ఏంటి? 23 ప్రైమ్ నెంబర్. 23 అంటే ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 51. చూడండి, 51 ఏంటి? 1 టేబుల్లో, 3 టేబుల్, 17 టేబుల్, 51 టేబుల్, ఇలా అన్ని టేబుల్స్లో పోతున్నాయి. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే అదేంటి? కాంపోజిట్. మనకి ఏం అడిగారు? ఓన్లీ ప్రైమ్ నెంబర్స్, ఆన్సర్స్ మాత్రమే బాక్స్ చేస్తున్నా. నెక్స్ట్ 37 ప్రైమ్ నెంబర్, ఏ టేబుల్లో పోదు. నెక్స్ట్ 26 ఇది ప్రైమ్ నెంబర్ కాదు, నాట్ ప్రైమ్ నెంబర్. నాట్ ప్రైమ్ నెంబర్ అంటే కాంపోజిట్ నెంబర్ కావచ్చు. ఓకే, 26 కాంపోజిట్ నెంబర్. అర్థమైందిగా? ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, రైట్ 7 కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ లెస్ దెన్ 100 so that there is no prime numbers between them. 100కి ముందు కాంపోజిట్ నెంబర్స్ రాయాలి,
వాటి ఎన్ని ఉండాలి? 7 ఉండాలి. వాటి మధ్య ఒక్క ప్రైమ్ నెంబర్ కూడా ఉండకూడదు. ఓకే. చూడండి, డిఫరెన్స్ 100కి ముందు కాంపోజిట్ నెంబర్స్ తీసుకోవాలి. 7 కాన్సిక్యూటివ్ అంటే పక్కనే రావాలి. వాటి మధ్య ఒక్క ప్రైమ్ నెంబర్ కూడా ఉండకూడదు. ఓకే, 2 తీసుకుందాం. 2, 3 మధ్యలో 4 వచ్చిందిగా. నీకేం చెప్పాను? ఒక్క ప్రైమ్ నెంబర్ కూడా ఉండకూడదు. కాంపోజిట్ నెంబర్స్ వరుసగా రావాలి. 4 తీసుకుంటే 5 మధ్యలో ప్రైమ్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ 6 ఇక్కడ రాస్తాను చూడండి. ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 6, 7. ఇక్కడేమో ఏమున్నాయి? ఒక ప్రైమ్ నెంబర్ కూడా ఉండకూడదు అన్నారు. ఇక్కడే ప్రైమ్ నెంబర్స్ వచ్చేసినాయి. 14 చూద్దాం. 14, 15, 16, 17. ఇక్కడ ఒక 17 ప్రైమ్ నెంబర్ వచ్చేసింది. అలా ప్రైమ్ నెంబర్ రాకూడదు. పక్కన కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉండాలి? 7 ఉండాలి. 1 అలా 7 ఉండాలి. అక్కడ ఎలాగో చూద్దాం. 51 చూద్దాం. 51, 52, 53 ఏంటి? ప్రైమ్ నెంబర్. ఇది కూడా తీసుకోకూడదు. ఓకే, 90 చూద్దాం. 90, 91 పక్కనే ఉన్నాయా? 90, 91. నెక్స్ట్ 92 ఉండాలి, 93 ఉండాలి, 94 ఉండాలి, 95 ఉండాలి, 96 ఉండాలి. వీటి మధ్యలో ఎక్కడైనా ప్రైమ్ నెంబర్స్ వచ్చిందా? అసలు లేదు. ఎలా ఉన్నాయి? వరుసగా ఉన్నాయి. కాన్సిక్యూటివ్ అంటే పక్కనే ఉన్నాయని అర్థం. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. 90 అంటే 2 టేబుల్లో పోయిద్ది. 91 14 టేబుల్లో, 1 టేబుల్లో, 7 టేబుల్లో. అంటే ఇవన్నీ అంటే కాంపోజిట్ నెంబర్స్, గుర్తుపెట్టుకోండి. 93 కూడా కాంపోజిట్ నెంబరే. 3 టేబుల్లో పోయిద్ది. వీటిని యాడ్ చేస్తే ఖచ్చితంగా ఏ టేబుల్ వస్తుంది? 3 టేబుల్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ద సమ్ ఆఫ్ 3 ఆడ్ ప్రైమ్స్. ఈ నెంబర్ని 3 ఆడ్ ప్రైమ్ నెంబర్స్గా మనం రాయాలి. ఓకే, నేను ఒక సెట్ రాస్తాను, మీరు ఇంకొక సెట్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, 21 అన్నీ ఆడ్ నెంబర్స్. అది ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. 3 ఉండాలి. చూడండి, 7 + 3 + 11. 7 + 3 10. 10 + 11 ఎంత? 21 వచ్చిందా? నెక్స్ట్ 31 1 13 + 17 ఎంత? యాడ్ చేస్తే ఇక్కడ 30 ఒక 1 31. నెక్స్ట్ 19 + 23 + 11 మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 53. 61 చూడండి, 7 + 13 + 41 ఇవన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 61 వచ్చింది. నెక్స్ట్ ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉండాలి? 3 ఉండాలి. అవి ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. ఫస్ట్ 1 to ఒక 50, 60 ఆడ్ నెంబర్స్ రాసేసుకోండి. అప్పుడు ఈజీగా మీకు వచ్చేసిద్ది ఆన్సర్స్. నెక్స్ట్ రైట్ 5 pairs of prime numbers less than 20 whose sum is divisible by 5. 5 pairs of prime numbers
20 కంటే తక్కువ ఉండాలి. అవి దేంతో డివిజిబుల్ అవ్వాలి? 5 టేబుల్తో. ఫర్ ఎగ్జాంపుల్ వాడి హింట్ ఇచ్చారు 3 + 7 ఎంత? 10. ఇదేంటి 5 టేబుల్లో డివిజిబుల్ అయిద్దా లేదా? 5 టేబుల్లో డివిజిబుల్ అయ్యిద్ది. అలాంటి ప్రైమ్ నెంబర్స్ మనం రాసి అలాంటివి ఎన్ని రాయమన్నారు? 5 pairs రాయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2, 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5. ఏ టేబుల్లో డివిజిబుల్ అయింది? 5 టేబుల్లో డివిజిబుల్ అయితే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే, నెక్స్ట్ 13 ఒక 2, 7, 3, నెక్స్ట్ 3, 17, 7, 13, నెక్స్ట్ 11, 19. చూడండి వీటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 + 3 5, 13 + 2 15, 7 + 3 10, 3 + 17 20, 7 + 13 ఇది కూడా ఎంత? 20, 11 + 19 ఎంత? 30. ఇవన్నీ ఏ టేబుల్లో అవుతుంది? డివిజిబుల్ బై 5తో డివిజిబుల్ చేస్తే 5 టేబుల్లో 5 1s ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ చూడండి 5 టేబుల్లో 30 6 times అంటే నీకు అన్నీ ఏ టేబుల్లో అయినాయి? 5 టేబుల్లో డివిజిబుల్ అవ్వాలి. ఓకే, డివిజిబుల్ అయినాయి. అలా 5 pairs రాసేస్తాం. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో లాస్ట్ది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. A number which has only 2 factors. Only 2 factors. 2 factors ఉంటే దాన్ని ఏమంటారు? ప్రైమ్ నెంబర్. ఏమంటారు? ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ బి. ఏ నెంబర్ విచ్ హ్యాస్ మోర్ దాన్ 2 factors. మోర్ దాన్ 2 factors అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటారు? కాంపోజిట్ నెంబర్స్. దాన్ని ఏమంటారు? కాంపోజిట్ నెంబర్స్. ఆన్సర్ ఏంటి? కాంపోజిట్. సి 1 అనేది ఏంటి? నార్ ప్రైమ్ నెంబర్. 1 కాదు. కాంపోజిట్టా? అది కూడా కాదు. నెక్స్ట్ డి. ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అన్నిట్లో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ప్రైమ్ నెంబర్స్? 2, 3, 5, 7 అండ్ సో ఆన్. ఏంటి స్మాలెస్ట్? 2. ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ స్మాలెస్ట్. చూడండి కాంపోజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి? 4, 6, 8, 9, 10 అండ్ సో ఆన్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 4 అంటే అదే స్మాలెస్ట్. 4. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? మోర్ దాన్ 2 factors. ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 2 factor. అది గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్. ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ స్మాలెస్ట్. ఈవెన్ నెంబర్స్ ఎక్కడి నుంచి? 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి? 2. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇందాక ఒక 2 questions నాకు కామెంట్ చేయమని నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ విజిట్ దిస్ ఛానల్. Thank you.